నమస్కారం సిటీ వార్తలకి స్వాగతం. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణం తెలుగు జాతికి తీరని లోటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. నిబద్ధతతో అంకిత భావంతో తాను నమ్మిన సిద్ధాంతం కోసం రామోజీరావు పనిచేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వర్లరామయ్య, అశోక్ బాబు, బొండా ఉమా, కోండ్రు మురళి, దారపనేని నరేంద్ర ఇతర నాయకులు పాల్గొన్నారు. జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు. శ్రీ చెరుకూరి రామోజీరావు గారి యొక్క అకాల మరణం నాకు వ్యక్తిగతంగా చాలా కలత వేసిందని చెప్పి తెలియచేస్తున్నాను. రామోజీరావు గారి మరణం ఏ ఒక్క వ్యక్తికో నష్టం కాదు, యావత్ తెలుగు జాతికి ముఖ్యంగా దేశానికి తీరనటువంటి నష్టం జరిగిందని చెప్పి తెలియచేస్తున్నాను. ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఒక అసామాన్యమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు గారికే చెల్లుతుందని చెప్పి తెలియచేస్తున్నాను. నిబద్ధతతో అంకిత భావంతో నమ్మిన సిద్ధాంతానికి పనిచేసినటువంటి వ్యక్తి. స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరిన వ్యక్తి ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. అరండల్పేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రామాంజనేయులు, కల్లా మాధవి, టీడీపీ నేతలు డేగల ప్రభాకర్, మాణిక్యరావు, హనుమంతరావు, శ్రీనివాసరావు, రావిపాటి సాయి ఇతర నాయకులు రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ప్రజాపక్షపాతిగా జనహితమే తన అభిమతంగా రామోజీరావు పనిచేశారని నేతలు గుర్తు చేశారు. చేయవచ్చని బలంగా నమ్మిన బలంగా నమ్మిన వ్యక్తి రామోజీరావు. ఒక కొత్త వరవడిని పత్రికా రంగంలో తీసుకొచ్చి ఏకోజావుని న్యూస్ పేపర్ని ఇంటింటికి అందజేయగల సామర్థ్యం, అందజేయవచ్చని నిరూపించిన విధానం. చెరుకూరి రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఏదైనా సాధించవచ్చు, విజయం చేకూర్చవచ్చు, కలుసుకుంటే సాధించలేనిది ఏది లేదని ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి మహానుభావుడు రామోజీరావు గారు. ఈరోజు రామోజీరావు గారి గురించి, ఆయన స్థాపించినటువంటి వ్యవస్థల గురించి ప్రపంచమే చెప్పుకుంటుందంటే అటువంటి మహానుభావుడు తెలుగువాడుగా పుట్టడం మన అదృష్టం. విజయాన్ని సొంతం చేసుకున్న ఆంధ్ర రాష్ట్రం ఆనందంలో నుంచి మునిగెత్తుతున్న తరుణంలో ఒక రత్నాన్ని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందరో వ్యక్తులకి ఎంతో భావితరాలకి స్ఫూర్తిగా నిలిచిన రామోజీరావు గారిని కోల్పోవడం నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో విజయాన్ని ఆయనతో పాటు అద్భుతంగా జరుపుకోవాల్సిన మేమందరం కూడా ఇలా బాధపడ్డాం. ఇలాంటి ఒక సందర్భం మేమందరం ఎదుర్కోవడం నిజంగా బాధాకరం. ఎంతో మందికి ఉపాధి కల్పించి ఈ రోజున అనేక పరిశ్రమలు స్థాపించి ఆయన ఏది తీసుకున్నా కానీ శ్రద్ధతోటి దానికి నీతి నిజాయితీని జోడించి అనేక వ్యాపార సంస్థలు కానీ జర్నలిజంలో కానీ అక్షరంలో కానీ ఎక్కడైనా కానీ ఆయన మార్పు చేసినటువంటి అటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు మనం ముందు లేకపోవడం చాలా బాధాకరం. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని వదిలేంత వరకు, తన తుది శ్వాస ఇడిచేంత వరకు కూడా రామోజీరావు గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉంది. వాళ్ళ కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన కోరుకున్నటువంటి ఆశయాల కోసం తెలుగుదేశం పార్టీ తన వంతు కృషి ఎప్పుడూ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రానున్న రోజుల్లో పనిచేస్తామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు.
తెలుగు మహిళా నేత గంటా మౌనిక ఆధ్వర్యంలో ఎన్నికల్లో టీడీపీ పార్టీ విజయం సాధించడంతో కన్నావారితోట రాములవారి గుడిలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ది కోసం టీడీపీ అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలు కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూశారన్నారు. చారిత్రాత్మక విజయంతో టీడీపీ అధికారంలోకి రావడంతో ప్రజలు ఆకాంక్ష నెరవేరిందన్నారు. టీడీపీ అధికారం చేపట్టిన మరుక్షణం నుండి ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చేలా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంటా పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పెద్దబ్బాయి గారు మొక్కుకున్నారు. ఆ రామాలయంలో 109 కొబ్బరికాయలు కొడతామని మొక్కుకోవడం జరిగింది. మొక్కు చెల్లింపు కార్యక్రమంలో భాగంగా ఈరోజు నన్ను ఆహ్వానించడం జరిగింది. 109 కొబ్బరికాయలు అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ చక్కగా వచ్చి కొట్టడం జరుగుతూ ఉంది. ఆ రాముల వారి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు మేమందరం కూడా పరిపాలనలో ముందుకు వెళ్ళబోతూ ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. ప్రజల ఆకాంక్షలన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి. రాష్ట్రానికి, ఈ నియోజకవర్గానికి సుపరిపాలన చేరువలోనే ఉంది. రేపు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం అవగానే ప్రతి ఒక్కరం కూడా విధుల్లో మా విధుల్ని మేము నిర్వర్తిస్తూ ఇక్కడున్న సమస్యల మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కర హామీని కూడా పూర్తి చేసే క్రమంలో మా పనితీరు ఉండబోతా ఉంది. కండ మెజారిటీతో విజయం సాధించిన మన గల్లా మాధవి గారి కష్టానికి ఫలితంగా మన ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాబోతుంది. వాటికి ఇప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళ కష్టము, ఆ దేవుడి అనుగ్రహము అన్నిటికీ కూడా మనం మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు 23వ డివిజన్లోని రాములవారి గుడిలో 109 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకుంటున్నాము. ఆయన అనుగ్రహం ఎప్పుడూ కూడా అందరి మీద ఇంతే చల్లగా ఉంటూ కావాల్సిన అభివృద్ధి మనం అందరం కలిసి సాధించుకొని సువర్ణ పరిపాలన అనేది చూడబోతున్నామని. వైసీపీ శ్రేణులు ఎంత రెచ్చగొట్టినా టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. అరండల్పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో టీడీపీ నాయకులపై జరిగిన దాడులను చట్టపరంగానే ఎదుర్కొందామని సూచించారు. పార్టీకి, పార్టీ విధానాలకి వ్యతిరేకం కావున అందరికీ, నాయకులకి, కార్యకర్తలకి, జిల్లా పార్టీ అధ్యక్షులు గారిని చేసే విజ్ఞప్తి ఏమిటంటే వారెంత రెచ్చగొట్టినా మనం ఆవేశాలకు లోను కాకుండా మనల్ని అనేక రకాలుగా హింసించిన మాట వాస్తవం, తప్పుడు కేసులు పెట్టిన మాట వాస్తవం, పోలీసుల ద్వారా హింసించిన మాట యథార్థం. అయినా చట్టాన్ని గౌరవించే పార్టీగా, చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా మనం అందరం కూడా చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఉండాలి తప్ప మనం తిరిగి దౌర్జన్యాలకి, దాడులకి పాల్పడడం అనేది మన పార్టీ సాంప్రదాయం కాదని నేను విజ్ఞప్తి చేస్తాను. ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతికి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ సంతాపం వ్యక్తం చేశారు. బృందావన్ గార్డెన్స్ లో రామోజీరావు చిత్రపటానికి డొక్కా మాణిక్యవరప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు పత్రికా రంగంలో విప్లవాత్మకమైన మార్పులను రామోజీరావు తెచ్చారన్నారు. తెలుగు భాషకు ప్రపంచ ఖ్యాతిని తెచ్చిన వ్యక్తి రామోజీరావు అని తెలిపారు. దేశంలో జరిగిన చారిత్రాత్మక మార్పుల్లో ఈనాడు కీలక పాత్ర పోషించిందన్నారు. రామోజీరావు స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరారు. తెలుగు చైతన్యానికి ప్రతిరూపంగా నిలిచినటువంటి వ్యక్తి, తెలుగు భాషకి, తెలుగుతనానికి గౌరవాన్ని తెచ్చినట్టు, ప్రపంచ గౌరవాన్ని తెచ్చినటువంటి వ్యక్తి రామోజీరావు గారు మన దగ్గర నుంచి దూరం కావటం నిజంగా చాలా బాధాకరం. ఆయన చేసినటువంటి ప్రయోగాలు, ఆయన చేసినటువంటి విప్లవాత్మకమైన చర్యలు తెలుగు సమాజం ఎన్నటికీ గుర్తుంచుకుంటుంది. బహుశా తెలుగు చరిత్రని రాస్తే 100 మంది తెలుగు ప్రముఖులు కనుక ఒక 100 సంవత్సరాల్లో మనం గుర్తిస్తే రామోజీరావు గారు ఒక ప్రముఖ స్థానంలో ఉంటాడనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. తెలుగు భాష కోసం, తెలుగు వారి కోసం అంత కృషి చేశాడు. అదే కాకుండా పత్రికా రంగమే కాకుండా అనేక వ్యాపార రంగాల్లో కూడా ఆయన ఒక వినూత్నమైన ఆలోచనలు చేసి కొత్త దారులు తొక్కినటువంటి వ్యక్తి.
ముఖ్యంగా సాహిత్యం పట్ల, భాష పట్ల చాలా గౌరవం ఉన్న వ్యక్తి. పత్రికా రంగంలో కూడా హిందూ, వాషింగ్టన్ పోస్ట్ లాగా ఈనాడంటే ఒక స్టాండ్. అత్తలూరు గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో విశేష పూజలు జరిగాయి. పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ దంపతి సమేతంగా పూర్ణాహుతిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ దంపతులను అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగింది. సామాజిక ప్రాతినిధ్యం, దాని ప్రాధాన్యత, ఆవశ్యకతపై జరిగిన సమావేశంలో సీనియర్ అడ్వకేట్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. మరణించిన న్యాయవాదులకు ప్రభుత్వం ఇవ్వవలసిన 4 లక్షల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్ను వెంటనే చెల్లించాలన్నారు. 35 సంవత్సరాలు నిండిన న్యాయవాదులుగా నమోదు చేసుకున్న వారికి అడ్వకేట్ వెల్ఫేర్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీ బార్ కౌన్సిల్ తక్షణమే అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచాలన్నారు. న్యాయవాదులకు ఇళ్ల స్థలాలను కేటాయించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జ్ జయరాజు, న్యాయవాదులు శ్రీకాంత్, శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. 50 years దాటిన తర్వాత వాడి పేరు కన్సిడర్ చేస్తారు. చేస్తే అది 55 దాటితే ఉండదు, 50 లోపల అసలు ఉండదు. దీనివల్ల జరుగుతుంది ఏంటంటే ఎవరైతే అడ్వాన్స్ సెక్షన్స్ 48కో 40కో అయిపోతున్నారు వాళ్ళు సీనియర్స్గా ఉంటారు. అంటే వాళ్ళు హైకోర్టులో ఖరీదైన వరకు వెళ్తారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు అవుతారు, అక్కడి నుంచి సుప్రీంకోర్టు జడ్జి అవుతాడు, సుప్రీంకోర్టు ఖరీదైనకి వెళ్తాడు, సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ కూడా అయిపోతారు. ఇక్కడ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే బస్సు ఎక్కి దిగిపోవటమే. జస్ట్ మీకు 52లోనో 53లోనో నువ్వు హైకోర్టు జడ్జి అవుతావు, ఖరీదం కూడా మళ్ళా నీ టర్మ్ అయిపోతే దిగిపోయింది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి బత్తుల దేవానంద్ రాజీనామా చేశారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి తమ వంతు కృషి చేశామని, పేద విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు మౌలిక వసతులతో పాటు పుస్తకాలను అందుబాటులోకి తెచ్చినట్లు దేవానంద్ చెప్పారు. 2 సంవత్సరాల 3 నెలల్లో మేము జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమించబడిన కాడి నుంచి గ్రంథాలయ సంస్థ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడ్డాము. ఎందుకంటే దానికి తోడు మా ఎంప్లాయీస్ పూర్తి సహకారాలతో మేమంతా ఫ్రెండ్లీగా గడుపుకుంటూ ఈరోజు నాకు తెలిసి జిల్లా గ్రంథాలయ సంస్థలో మేము వచ్చిన తర్వాత జరిగినంత అభివృద్ధి మరెప్పుడూ జరగలేదని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మినిమం 20 కోట్ల దాకా సెస్ అన్నది వసూలు చేసినాము. అంటే గ్రంథాలయం అన్నది ఓ పేద విద్యార్థులకి చదువుకి నిలయం, దేవాలయం లాంటిది. అందుకు ఈ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి పదంలో ముందుకు నడపాలన్న ఉద్దేశంతో రేపు నగరంపాలెంలోని పునీత ఆంతోని వారి పుణ్యక్షేత్రం 35వ వార్షిక మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు విచారణ గురువులు కొచ్చెర్ల జ్యోతిరాజు తెలిపారు. నగరంపాలెంలోని పునీత ఆంతోని చర్చిలో జ్యోతిరాజు మీడియాతో మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం జరగనున్న కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 35వ వార్షిక మహోత్సవం సందర్భంగా జరగనున్న సమిష్టి దివ్యబలి పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని కోరారు. అనంతరం జరగనున్న ప్రేమ విందును ప్రతి ఒక్కరూ స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో సహాయక గురువులు నందిపాము రాజేష్, కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 9/6/2024 ఆదివారం సాయంత్రం పునీత అంతోని వారి పుణ్యక్షేత్ర మహోత్సవాన్ని ఎంతో ఘనంగా వైభవంగా జరపడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. మరి మహోత్సవానికై వేలాది మంది భక్తులు, అదేవిధంగా వందలాది మంది గురువులు, మన గుంటూరు మేత్రాలైనటువంటి మహాఘనత వహించినటువంటి శ్రీ 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 చిన్నాభక్తిని భాగ్య ఏలిన వారి ఆధ్వర్యంలో మరి పండుగ సమిష్టి దివ్యబలి పూజ రేపు అనగా ఆదివారం సాయంత్రం 6 గంటలకి ప్రారంభించడం జరుగుతుంది. 5 గంటల నుండి తేరు ప్రదక్షిణ, అదేవిధంగా 6 గంటలకి ఈ పండుగ సమిష్టి దివ్యబలి పూజ సమర్పించడం జరుగుతుంది.
మరి దాదాపు 100 మంది ఫాదర్సు, 100 మంది సిస్టర్సు, మరి ప్రీతమ పీఠాధిపతులు చిన్నాపత్తిని భాగ్యయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పూజాబలి మరి దాదాపు 5,000 మంది భక్తులతో ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకొని ఉన్నాము. ఈ యొక్క పుణ్యక్షేత్ర పండుగకి మరి అందరూ కూడా వచ్చేసి అంతోని వారి ఆశీర్వాదాలు పొందవలసిందిగా, అద్భుతాలు చవి చూడవలసిందిగా కోరుచున్నాం. గుంటూరు పార్లమెంట్ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి సాలిమిట్టి మార్కు జన్మదిన వేడుకలు వెల్లంగిని నగర్లోని ఆయన స్వగృహంలో ఎంతో వైభవంగా జరిగాయి. క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల నాని, చిట్టిబాబు, పశ్చిమ నియోజకవర్గ కార్యదర్శి దాసరి సతీష్, శంకర్, రమేష్, వినోద్, ప్రముఖ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.